హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆడుతాం ఆంధ్రాలో జరుగుతున్నటువంటి లోపాల గురించి, అలాగే ఆడుతాం ఆంధ్రపై వస్తున్న విమర్శల గురించి అయితే కనుక ఒక అప్డేట్ అయితే మీకు అందించబోతున్నాను. ఓకేనా గాయ్స్? మనం చూసుకున్నట్లయితే కనుక ఆడుదాం ఆంధ్ర కాదు అరాచకం ఆంధ్ర, ప్రైజ్ మనీ కోసం తప్పుడు ఆధార్ కార్డులు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, అసలు రిజిస్ట్రేషన్ లేకుండానే ఆటలో పాల్గొనటం, వీటికి మేనేజ్మెంట్ వారే తప్పుడడుగులు వేస్తూ ఆట నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటున్న పాయక్రోపేట కబడ్డీ జట్టు, అలేస్ పాల్మంపేట పంచాయతీ కబడ్డీ జట్టు. ఓకే, ఆడుదాం ఆంధ్రలో భాగంగా రాష్ట్రంలో అన్ని పంచాయతీల నుండి క్రీడాకారులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను మరియు తమ పంచాయతీ సత్తాను చాటుకోవడానికి పోటీ పడుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు తమ అరాచకాలతో తమ వర్గాల వారికి మరియు తమ పంచాయతీలకే గెలుపు బహుమతిని అందజేయడానికి చూస్తున్నారు. ఇది అన్యాయమని ఎదురు తిరిగి అడిగిన వారిపై దుర్భాషలు ఆడుతూ దౌర్జన్యానికి దిగుతున్నారు అంటున్నారు. అయితే దీంతో చాలామంది ఈ మాత్రం దానికి ఆడుదాం ఆంధ్ర అరటికాయ తొక్క అనే కార్యక్రమం ఎందుకు, ఆడుదాం వైఎస్ఆర్ లేకపోతే ఆడుదాం వైఎస్ఆర్సీపీ అని పెట్టుకోవచ్చు కదా అంటూ తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే అనకాపల్లి జిల్లా పాయక్రోపేట మండలం పాల్మన్పేట పంచాయతీ నుండి 7 అమ్మాయిలు కబడ్డీ ఆడటానికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వీళ్ళు తమ పటిష్టమైన ఆటతో పంచాయతీ స్థాయి నుండి నియోజకవర్గం స్థాయి వరకు ఓటమి లేకుండా గెలుపును సొంతం చేసుకుని 35,000 బహుమతిని సొంతం చేసుకుని కబడ్డీ జట్టులో పాయక్రోపేట అలేస్ పాల్మంపేట పంచాయతీ జట్టు తిరుగులేని జట్టుగా పేరు సంపాదించుకున్నారు. అయితే ఇక తదుపరి జిల్లా స్థాయి ఆటలో భాగంగా అనకాపల్లి జిల్లాలో జరిగే జిల్లా స్థాయి పోటీలో పాల్గొనడం జరిగింది. మొదటిగా పాయక్రోపేట జట్టు నర్సీపట్నం జట్టుతో తలపడగా నర్సీపట్నం జట్టును చిత్తుగా ఓడించింది. అయితే ఇక తదుపరి మ్యాచ్ అనకాపల్లితో ఆడాలి. మరి ఈ సమయంలో ఇరు జట్లు వెరిఫికేషన్ చేయించుకోగా అనకాపల్లి జట్టులో 3 అమ్మాయిలకు రిజిస్ట్రేషన్ లేదని తేలింది. అలాగే ఒకే పంచాయతీకి చెందిన వారు కాకుండా వేరువేరు పంచాయతీలకు మరియు వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు హాజరు కావడం జరిగింది. దీన్ని పాయక్రోపేట టీం పూర్తిగా వ్యతిరేకించారు. అయినా సరే మేము ఇలాగే ఆడతాము, మా ఇష్టం వచ్చినట్లు ఆడతాం, మీరు ఆడితే ఆడండి లేదంటే వెళ్ళిపోండి అంటూ అనకాపల్లి వారు పాయక్రోపేట టీంపై దుర్భాషలు ఆడటం, దౌర్జన్యానికి దిగటం జరిగింది. సో దీంతో ఈ విషయాన్ని పాయక్రోపేట జట్టు వారు పై అధికారులకు కూడా తెలియజేయటం జరిగింది. అయినా సరే ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఇక చివరిగా చేసేదేమి లేక తమకు ఎటువంటి సపోర్ట్ లేకపోయినా ధైర్యంగా పాయక్రోపేట కెప్టెన్ మాత్రం మాకు అన్యాయం జరుగుతుందని గ్రహించి ఎదిరించి మాట్లాడితే అనకాపల్లి జట్టు మాత్రం దుర్భాషలు ఆడుతూ దౌర్జన్యానికి దిగారు. దీంతో ఏమి చేయాలో అర్థం కాక పాయక్రోపేట టీం ఆడకుండా వెనుతిరిగి వచ్చేశారు. దీంతో ఆ రోజు ఆటను మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఇక రెండో రోజు కూడా అదే పరిస్థితి. పాయక్రోపేట కెప్టెన్ మాత్రం అర్హత లేని వారిని వెంటనే ఆట నుండి తొలగించాలని తమ గొంతుని వినిపించింది. తమ జట్టు కూడా అండగా నిలవడంతో, అంతేకాకుండా మాకు న్యాయం చేయకపోతే ఇక్కడ నుండి కదిలేదే లేదు అని గ్రౌండ్లోనే నిరసన తెలియజేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఒక ప్రక్క అధికారులను మేనేజ్ చేసి ఎలాగైనా సరే ఫైనల్కి చేరుకోవాలని అనకాపల్లి జట్టు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా మేము మొదటి పొజిషన్లో ఉంటాం, సెకండ్ పొజిషన్లో యలమంచిలి టీం ఉంటుంది, మీకు 3వ పొజిషన్ ఇస్తాము, ఓకే అంటే ఉండండి లేకపోతే పోండి అంటూ పాయక్రోపేట జట్టుపై దుర్భాషలు ఆడుతూ దౌర్జన్యంగా దిగడం అయితే జరిగింది. వీళ్ళేమో పక్కా లోకల్ ఫీలింగ్ చూపిస్తున్నారు, మేము లోకల్, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్లు మాట్లాడుతున్నారు. మాకేమో కనీసం ఎవరు సపోర్ట్ లేదు, ఊరు కాని ఊరు వచ్చి ఆడుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఆడించాల్సిన అధికారులే ఆటకి అన్యాయం కలిగిస్తే ఇంకా మేము ఎవరితో చెప్పుకోవాలి అంటూ ఈ యొక్క పాల్మంపేట పాయక్రోపేట టీం కెప్టెన్ వాపోతున్నారు. అదీ కాక మేము ఆట ఆడకుండానే వాళ్ళు గెలుపుని ప్రకటించుకుంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అంటూ పాయక్రోపేట జట్టు మొత్తం వాపోతున్నారు. దీంతో పాయక్రోపేట కెప్టెన్ ఎదురు తిరిగారు. ఆట ఆడకుండా పొజిషన్ ఎలా నిర్ణయిస్తారు, మేము కలెక్టర్కి చెబుతామని చెప్పగా అనకాపల్లి జట్టు వారు మాత్రం మీరు ఎవరికి చెప్పినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆట ఆడినా ఆడకపోయినా మాదే మొదటి పొజిషన్ అని తెగించి మాట్లాడి దుర్భాషలు ఆడటం జరిగిందని పాయక్రోపేట కెప్టెన్ అయితే చెప్పడం జరిగింది. దీంతో వీరికి వేరే దారి లేక
మరలా వెనుదిరిగి వెళ్ళి తమ పంచాయతీ సెక్రటరీకి మరియు సర్పంచ్కి చెప్పడం జరిగింది. ఈ విషయంలో మేము ఏమీ చేయలేమని చెప్పడం జరిగింది. ఇక ఇక్కడ ప్రయోజనం లేదని టీం అంతా కలిసి పాయకులపేట మండలం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో చివరికి అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. చివరికి ఇక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు. పైగా పై అధికారులు పట్టించుకోపోగా జరిగిపోయిన దానికి ఇప్పుడు ఏమీ చేయలేమంటూ అవతలి జట్టుకు సపోర్ట్గా మాట్లాడటం చాలా బాధాకరమని ఈ యొక్క పాయకులపేట జట్టు వారైతే వాపోతున్నారు. అలాగే మాకు ఆడటానికి సరైన కిట్లు కూడా ఇవ్వలేదు, కబడ్డీ ఆటలో కీలకమైన సేఫ్టీ బ్యాండ్లు కూడా ఇవ్వలేదంటూ జట్టు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. అలాగే మా పంచాయతీ సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ వాళ్ళ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పటికీ ఈ విషయంలో మేము ఏమీ చేయలేమంటూ పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీళ్ళే మాకు సపోర్ట్గా లేనప్పుడు బయట వాళ్ళు సపోర్ట్ ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. దీంతో టీం మొత్తం పూర్తిగా అసహనానికి గురయ్యారు. అంతేకాకుండా అసలు మనము ఎక్కడున్నాము, ఆంధ్రాలోనా లేక పాకిస్తాన్లో ఉన్నామా, ఆడుదాం ఆంధ్రలో అసలు ఏం జరుగుతుంది, అసలు ఇది ఆడుదాం ఆంధ్రనా లేక అరాచకం ఆంధ్రనా అంటూ వాపోయారు. ఇదే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. మాది పాల్వెనపేట పాయకులపేట మండలం. ఇప్పటి వరకు మేము గ్రామాల్లో నుంచి ఆడుకుంటూ నియోజకవర్గంలో కూడా గెలిచి వచ్చాము. ఇప్పుడు డిస్టిక్ లెవెల్కి వచ్చాము. మాదందరితో ఒకే పంచాయతీ నుండి వచ్చాము. డిస్టిక్ లెవెల్కి వచ్చేసరికి ఏమైందంటే మేము ఒక ఫైనల్ మ్యాచ్ గెలిచి సెకండ్ మ్యాచ్కి వచ్చాము. సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఇక్కడ డిస్టిక్లో జరిగేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆడేవాళ్ళు ఏం చేశారంటే వీటిని మొత్తం అందరూ కలిసి వేరు చోట్ల ఉన్న డిస్టిక్ లెవెల్ టోర్నమెంట్ ఆడుకుని ప్లేయర్స్ని తీసుకొచ్చేసి మా దగ్గర పెట్టేసి ఆడిపించేస్తున్నారు. ఇక్కడ గ్రామాల్లో ఉన్న ప్రజలు తీసుకురావడానిక లేకపోతే డిస్టిక్ లెవెల్లో ఆడుకుని టోర్నమెంట్లో గెలిచే వాళ్ళని తీసుకురావడానికి పెట్టారో తెలియట్లేదు. ఒక నిమిషం అమ్మా. మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు అబ్జెక్షన్ పెట్టారా? పెట్టాం. ఏమన్నారు? పెట్టిన తర్వాత ఇష్టం ఉంటే ఆడండి లేకపోతే పొండి అని చెప్పేసి ఒక్క మాటే అన్నారు. మా అయితే మేము సగం ఆడి వాకవర్ ఇచ్చేసి వెళ్ళిపోయినట్టుగా అంటున్నారు. మేము ఏం చెప్పలేదు, మాకు నచ్చగా వెళ్ళిపోయాము అంతే. ఈ రోజు వచ్చి కబడ్డీ కోర్టు ఆడిపిస్తున్నారు, ఆడుకుంటే రూల్స్ మాత్రం పాటించట్లేదు ఎవరును. వాళ్ళకి నచ్చినట్టుగా పెడుతున్నారు. ఈ మాత్రం దానికి ఆడదాం ఆంధ్ర పెట్టడం ఎందుకు? అయితే ఇప్పుడు ఏంటంటే మేము అందరం కబడ్డీ కోర్టులో కూర్చున్నాము. కబడ్డీ కోర్టులో కూర్చుంటే వాళ్ళందరినీ తీసుకెళ్లే స్టేడియంలో పెట్టేస్తున్నారు కబడ్డీ. మరి ఇలాగైతే ఎవరికి న్యాయం జరుగుతుంది? అన్నట్టు కబడ్డీ పెట్టడం ఎందుకు? అసలు పల్లెటూరు గ్రామాల ప్రజలు ఏమైపోవాలి, పైకి రావాలని కదా పెట్టింది. సో ఇప్పటి వరకు అయితే కనుక ఈ యొక్క అనకాపల్లి జిల్లాలో జరిగినటువంటి ఆడుదాం ఆంధ్రలో అరాచకాలను అయితే కనుక మనకి పాయకులపేట మండలం యొక్క కబడ్డీ జట్టు కెప్టెన్ అయితే కనుక చాలా స్పష్టంగా వివరించడం అయితే జరిగింది. అయితే వాళ్ళతో పోటీ పడటానికి వచ్చేటప్పుడు మిగతా అనకాపల్లి జట్టుకి చూసుకుంటే కనుక ఆధార్ కార్డులు కానీ రిజిస్ట్రేషన్లు కానీ ఏమీ లేకుండా వాళ్ళైతే రావడం జరిగింది. వెరిఫికేషన్ కూడా చేయించుకోలేదు. అలాగే వాళ్ళు స్టేట్ లెవెల్ ప్లేయర్స్ అనమాట. ఫైనల్కి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమని చేశారంటే ప్రొఫెషనల్స్ని తీసుకురావడం అయితే జరిగింది. సో ఓకే, ఈ విధంగా మనకైతే ఇక్కడ అనకాపల్లి జిల్లాలో అరాచకం అయితే జరిగింది. అయితే ఒక అనకాపల్లి జిల్లాకి ఇది పరిమితం కాదు, మన రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా జరుగుతుంది ఆడుదాం ఆంధ్ర అరాచకం అనేది అయితే కనుక మనకి ఈ యొక్క వార్తాపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఆడుదాం ఆంధ్రలో స్థానికత వివాదం, ఆధార్ కార్డులు చూపుతున్న కసుమూరు జట్టు బాలికలు. ఇక్కడ చూడండి, క్రికెట్లో అనర్హులను ఆడించారని బాలికల ఫిర్యాదు. విశాఖలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర తుది జట్ల పోటీల్లో నిబంధనలు పాటించలేదంటూ క్రీడాకారుల నుంచి ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి. నిబంధనల ప్రకారం తుది జట్లలోని ఆటగాళ్లు ఒకే సచివాలయం పరిధిలోని వారే ఉండాలి, కానీ ఇతర ప్రాంతాలకు చెందిన వారితో ఆడించారంటూ ప్రత్యర్థులు ఆరోపించారు. శుక్రవారం రాత్రి తిరుపతి జిల్లా ఎమ్మరపల్లి టు నెల్లూరు జిల్లా కసుమూరు బాలికల జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఎమ్మరపల్లి జట్టులో ఆ సచివాలయ పరిధిలోని క్రీడాకారులు ముగ్గురే కాగా మిగిలిన వారంతా పశ్చిమ గోదావరి, ప్రకాశం, తిరుపతి జిల్లాలోని రాష్ట్ర స్థాయి ఆటగాళ్లు ఉన్నారని కసుమూరు జట్టు బాలికలు ఆరోపించారు. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభించాల్సి ఉండగా సాయంత్రం 5:30కి ఆడించారని వాపోయారు. ఒకవేళ ఆడకపోతే అనర్హులమవుతామన్న కారణంగా చీకట్లోనే 4 ఓవర్లు ఆడి మమ అనిపించామని చెప్పారు. దీనిపై ఆ జట్టు కోచ్ మల్లికార్జున్ రెడ్డి బాలికలు శాప్ అధికారులు ఫిర్యాదు చేశారనమాట. వాలీబాల్ పోటీల్లోనూ 2 జట్లు వేరువేరు సచివాలయ పరిధిలో వారితో ఆడించారని ప్రత్యర్థి జట్లు ఆరోపించాయి. ఇక మనం చూసుకుంటే కనుక ఇదొక్కటే కాదండి, ఇక్కడ కూడా చూడండి, తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్న నెల్లూరు జిల్లా క్రీడాకారులు ఆడుదాం అడ్డగోలుగా
ఓకే, మహిళా క్రికెట్ విజేతగా తిరుపతి ముందే ఫిక్స్, తదనుగుణంగా అధికారుల నిర్ణయాలు. ఫైనల్స్లో రంగంలోకి ప్రొఫెషనల్ క్రికెటర్లు, పోటీకి వచ్చిన నెల్లూరు టీంకు బెదిరింపులు. చూడండి, మనకి ఆడుదాం ఆంధ్ర అంటూ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న పోటీల ఫైనల్స్ విశాఖపట్నంలో అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఎవరికి బహుమతి ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకుని వారికి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దాంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పోటీకి వచ్చిన వారు ఉసూరుమంటున్నారు. సచివాలయ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లాకి ఎంపికై ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోటీల కోసం విశాఖపట్నం వచ్చి నెల్లూరు జిల్లా మనకు చూసుకుంటే వెంకటాచలం మండలం కసుమూరు గ్రామం మహిళా క్రికెట్ టీం అధికారులు ఆడిన తొండాటకు రన్రఫ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి 2 టీం మాత్రం అధికారుల అండతో విజేతగా నిలిచింది. ఇది అన్యాయం అంటూ కసుమూరు బృందం ఇక్కడ ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జరిగిందంతా వివరించి వాపోయింది. ఇక చూడండి, ఆధార్ కార్డులు అడిగినా ఇవ్వరండి వాళ్ళు. ఎందుకంటే కొమ్మాదిలోని కేవీకే స్టేడియంలో శుక్రవారం సాయంత్రం కసుమూరు ఎంఆర్పల్లి 2 మహిళా జట్ల మధ్య క్రికెట్ ఫైనల్ పోటీ నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫైనల్ పోటీ అని కసుమూరు ఆటగాళ్లు ఆధార్ కార్డులు తీసుకుని అందరికీ ఇచ్చారు. ఎంఆర్పల్లి 2 ఆధార్ కార్డులు మాత్రం అడిగినా ఇవ్వలేదు. సాయంత్రం 5:45 సమయంలో వర్షం పడుతుండగా చీకట్లోని మ్యాచ్ను 5వ ఓవర్లకు కుదించి అందులోనూ తిరుపతి టీంకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ జట్టును గెలిచేలా చేశారు. మ్యాచ్కు ముందే వారి ఆధార్ కార్డులు అలాగే తర్వాత మనం ఆధార్ కార్డులు చూపించాలని, లేకపోతే తాము ఆడబోమని పట్టుపట్టగా డిస్క్వాలిఫై చేస్తామని బెదిరించారని కసుమూరు టీం కెప్టెన్ హర్షిత వెల్లడించింది. ఆ తర్వాత వివరాలు పరిశీలించగా ఎంఆర్పల్లి 2 నుంచి వచ్చిన 16 మందిలో 3 మాత్రమే ఆ సచివాలయ పరిధిలోని వారు కాగా మిగిలిన వారు ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లా, చిత్తూరు జిల్లాలకు చెందిన ప్రొఫెషనల్ క్రికెట్లని తేలిందని ఆరోపించారు. వాస్తవానికి ఎంఆర్పల్లి 2 పరిధిలో కాలేజీలు లేవని, కానీ అక్కడి కాలేజీలో చదువుతున్నామని చెప్పి వీరంతా హాజరయ్యారని వివరించారు. ఎంపీడీఓ లాగిన్ నుంచి, సచివాలయ పంచాయతీ సెక్రటరీ లాగిన్ నుంచి వీరిని ప్లేయర్లుగా ఎంటర్ చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర నిర్వహణ లోపభూయిష్టం ఏపీ కబడ్డీ సంఘం సెక్రటరీ పద్మజాల వివరించారనమాట. అంటే ఇక్కడ ఏమీ లేదు, ఈ యొక్క రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్రలో ఇలాంటి లోపాలు జరుగుతున్నాయి అనేసి అయితే కనుక ఈవిడ కూడా మండిపడ్డారు. కనీసం ఫైనల్లో కూడా మట్టి కోర్టులో అయితే నిర్వహించడం దారుమని అయితే మండిపడ్డారనమాట. ఓకే, ఇక్కడ జరుగుతున్నది గమనించినట్లయితే వెరిఫికేషన్ లేకుండా వస్తున్నారు, ఆధార్ కార్డులు లేకుండా వస్తున్నారు, రిజిస్ట్రేషన్ లేకుండా వస్తున్నారు. తీరా ఒకే పంచాయతీ వారు ఉంటారా అంటే అది కాదు, వేరువేరు పంచాయతీల నుంచి వేరువేరు ప్రాంతాల నుంచి వస్తున్నారు. తీరా నార్మల్గా అందరిలాగే పంచాయతీ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళంటే అది కూడా కాదు, ప్రొఫెషనల్ క్రికెటర్ అంటే ఇదివరకు అకాడమీలో కానీ ఎవరైనా ఉంటాయి కదండి, డిఫెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కోచెస్ ట్రైనింగ్లో ఉంటాయి చూడండి కొన్ని అకాడమీలు, అలాంటి అకాడమీ నుంచి ఏరుకోరే అంటే ఏమీ లేదు, ఒక 5 lakhs బహుమతి అంటే నీకు ఒక 3 lakhs ఇస్తాం, మాకు ఒక 2 lakhs, ఎంతో కొంత మనకు డబ్బులు వస్తాయి కదా, మేనేజ్ చేద్దాం. ఇది వీళ్ళ మధ్య డీలింగ్ అనమాట. సో ఈ విధంగా మట్టిలో మాణిక్యాలను తొక్కే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది దౌర్జన్యం. నిజంగా ఆడుదాం ఆంధ్ర పెట్టడం మంచిదే, కానీ ఎక్కడ అట్టహాసంగా ఆడుదాం ఆంధ్ర పెట్టి అరాచకాంధ్రంగా మార్చడమా? ఏది నిజాయితీగా ఆడితే ఏదైనా పర్వాలేదు, క్రీడా స్ఫూర్తిగా ఆడితే ఏమైనా పర్వాలేదు, ఏదైనా సరే. మట్టిలో మాణిక్యాలను తీసే పద్ధతి అయితే ఆడుదాం ఆంధ్ర పెట్టచ్చు కానీ పద్ధతి అయితే ఇది కాదు. ఇందులో మట్టిలో మాణిక్యాలు రారండి, బురదలో మాణిక్యాలు వస్తారనమాట. సో ఈ విధంగా అయితే మనకైతే ఇంత ఘోరంగా అంటే ఏమీ లేదు. ఇక్కడ మనం చూసుకుంటే సుదూర ప్రాంతాల నుంచి ఇంచుమించుగా మన పాలంపేట పంచాయతీ నుంచి అనకాపల్లి జట్టు ఇలా ఆడాలంటే కనుక 70-80 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు ఆడవలసిన పరిస్థితి. ఈలోగా ఎంపీడీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు తిరిగి వెళ్ళి ఆడవలసిన పరిస్థితి వాళ్ళది. సో అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఒక్క పాలంపేట కాదండి, ప్రతి మండలం, ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆడవలసిన పరిస్థితి ఉంది. ఓకే, సో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆడించవలసిన వాళ్ళు ఉసూరుమని ఏడిపిస్తున్నారంటే చూడండి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో. సో ఇలా మరి మనకి ప్రతి అడుగడుగున ప్రతి జిల్లాలో న్యాయం జరుగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, పై అధికారులు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారని నేనైతే ప్రశ్నిస్తున్నాను. సో ఈ విధంగా అయితే కనుక మన టుడే టాకీస్కి వీళ్ళైతే ఈ యొక్క విషయాన్ని తీసుకురావడం నేనైతే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇది ఏ విధంగా పొలిటికల్గా కాదు, రాజకీయంగా కాదండి, ఇది కేవలం న్యాయం జరగాలి. క్రీడని క్రీడా స్ఫూర్తిగానే తీసుకోవాలి, ప్రైజ్ మనీ ఉంది కదా అని ఏదో బ్లాక్ టికెట్లు కొన్నట్టయితే చేయకూడదని నా ఉద్దేశం అనమాట. సో ఇది గైస్, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ ఆన్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.